హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు ఇంకా మరిన్ని లీలలు తెలుసుకుందామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? సో మరి మనం ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని స్వీకరిద్దాం. ఓకే, మరి సెక్షన్లోకి వెళ్ళే ముందు అందరం ధ్యానానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, అందరూ చక్కగా ధ్యానానికి సిద్ధపడండి. స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మరి మనకి చక్కగా ఇంత మంచి సెక్షన్ని జరగటానికి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ అన్నింటికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు చేతులను కలుపుకున్నారా? కాళ్ళు రెండు కూడా క్రాస్ చేసుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేయండి. చక్కగా దీర్ఘ శ్వాస నిదానంగా తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. మై డియర్ మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం.
ఓకే మాస్టర్స్, అందరూ ధ్యానంలోనే ఉండండి. సెక్షన్ కంటిన్యూ చేస్తున్నాను. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని ఆస్వాదించండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల యొక్క వృత్తాంతమును చెప్పుకుందాము. దయామయుడు భక్త వత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారి యొక్క దర్శన మాత్రముననే భవసాగరమును ధరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించే భక్తులకు ఆత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణము చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బులము పుణ్యహీనుల మగుటచే భక్తి అనగానేమో మనకి తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినది వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపు కాక. కష్టముల పాలై సాయి ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడనగు సాయి కటాక్షించుటచే హేమాత్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాత్ పంత్కు కష్టము కానీ శ్రమ కానీ కానరాకుండెను. జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము కానీ ఆరాటము కానీ పొందనేలా? అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనినెవ్వరు తాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు.
జ్ఞానులు భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగులు సేవకులు మనుకొనువారు ఈ కథలు నిష్టపడి మెచ్చుకొనెదరు. తదుపరి కాకమ్మ కథలను కొందురు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. కాకాజీ వైద్య. నాసిల్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడు ఉండెను. అతడచట సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చెంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలపు దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఆ బాబా ఎవరో దేవి నడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మేలుకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం వెళ్ళెను. అచట 10 రోజులు ఉండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించెను. అయినప్పటికీ మునుపుటి వలెనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగృహమునకు తిరిగి వచ్చి దేవతలను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను చూచుట ఎట్లు అని కాకాజీ మనోవాక్యులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకొనినచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికలు నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే. వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానే పోయి యోగిని దర్శించుట అన్నది ఉత్తభూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగువారెవ్వరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదులదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు నర్చును. కాకాజీ విషయములో అట్లే జరుగును. శ్యామామ్రొక్కు. కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకొని పోవుట అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్యమైన భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వనికి ఎట్లు వచ్చునో చూచెదము.
శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములను సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామాకి చెప్పి 2 మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతడు శ్రీమన్భూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుణ్ణి సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగచేయుచున్నదనెను. బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామ సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసలని పిలిపించి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచముల నచట పెట్టి తన మ్రొక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటచే వాని ఆమోదించునని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణి పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనన్న గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరెవరు, ఎచట నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి. నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుంచి వచ్చెనని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరచిపోయెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చడించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిడి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై బడెను. అతని కన్నింటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను, ఏమీ ఈ అద్భుత శక్తి! బాబా ఏమీయూ పలకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనా పలకలేదు. కేవలము వారి దర్శనము సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చంచల్యము పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము! అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడిచ్చెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకొని వారి ఊది ప్రసాదమును ఆశీర్వాదమును పొంది ఇల్లు చేరెను. రహత కుశల్ చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు.
ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నమునకు కావలసిన ఆ, బాబా స్వప్నమునకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణ, ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశల్ చందును తీసుకొని రమ్మన్ను. ఒక టాంకాను తీసుకొని కాక రహతా వెళ్ళును. కుశల్ చందును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేసెను. దీనిని విని కుశల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజన అనంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పెను. తన గుర్రము అచుట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్తు టాంకాను తీసుకుని వచ్చెను. కుశల్ చందును తీసుకొని రావలసినదని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరూ టాంకాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూసి కుశల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామాలాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామాలాల్ అను వాడు ఒక స్వప్నమును గాంచెను. ఆ స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించెను, కానీ అతనికి వారెచట కలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను, కానీ చిరునామా తెలియకుండుట చేయుటకేమియో తోచకుండెను. వారినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చదము. ఎవరినైనా మనం పిలిస్తే వారు వచ్చే వారి కోసం మనం అన్నీ సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచెను. స్వప్నములో చూసిన మహంతు ముఖ లక్షణములన్నీ పటములో నున్న వానితో సరిపోయెను. కనుగొనక ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకే షిరిడీకి తీసుకొని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు సెక్షన్. ఓకే, చక్కగా ఇంకొక నిమిషం పాటు అందరూ ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఇంకా డీప్గా శ్వాసతో అనుసంధానం అవుతూ సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాస మీద ధ్యాస. చివరి క్షణం చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు మనం చక్కగా విన్నాం కదా, భక్తుల్ని ఏ విధముగా బాబా గారు షిరిడీకి రప్పించుకున్నారు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్నంతా కూడా మనం మనలో ప్రతి అణువులోనూ ప్రతి కణములోనూ నింపుకున్నాం. చక్కగా వచ్చే ఎనర్జీస్ని అలర్ట్గా అవేర్నెస్తో ఉండి ఆ ఎనర్జీస్ ఫీల్ అవ్వండి. కంపల్సరీగా తీసుకోండి. చక్కగా ఎంత అద్భుతమైన శక్తి తరంగాల్ని బాబా గారు మన కోసం అందజేస్తున్నారు. మన యొక్క ఆత్మ ఎదుగుదలకు ప్రతి క్షణం, ప్రతి నిమిషం
యొక్క ప్రకృతి నుంచి మనకు సందేశాలు వస్తూనే ఉంటాయి, మనం గమనించాం. ఇక్కడి నుంచి గమనిద్దాం, మన పక్కన జరిగే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క ఎనర్జీని ఫీల్ అవుదాం. ఓకే మై డియర్ మాస్టర్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ రెండు చేతుల్లో కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. ఇంకా ధ్యానం కంటిన్యూ చేయాలనిపిస్తే చక్కగా ధ్యానంలో కూర్చోండి. మిగిలిన వాళ్ళు నిదానంగా బయటికి రండి. 5 4 3 2 1 0. మీ రెండు చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. ఎలా అనిపించింది? ఎనర్జీస్ ఎలా ఫీల్ అయ్యారు? చక్కగా బాగుంది కదా. మరి మనకి సహకరించిన అందరికీ అన్నింటికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. Thank you everyone, love you everyone, thank you to all, love you to all, thank you universe, love you universe, thank you. మరి మరొక సెక్షన్లో కలుసుకుందాం. అందరూ మొదటి నుంచి చివరి వరకు చూస్తున్నారా? చక్కగా మీ అనుభవాల్ని షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఈ జ్ఞానం అనేది సహాయపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.